నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను భాగ్యశ్రీ. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు కనుక చూసుకుంటే, ముందుగా ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూసుకుంటే, గాలికి 7 ఏళ్ల జైలు, ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్ రెడ్డి దోషి, 14 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ న్యాయస్థానం తీర్పు. ఇక పాక్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్. ప్రతీకార దాడులు ప్రారంభించిన భారత్ మొత్తం 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఇక ముఖ్యంగా ఇవాళ పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు నిర్వహిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఇటు పహల్గాం ఉగ్ర దాడితో కూడా భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ ఇక నేడు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్కారం అండి. మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. మనం అనుకున్నట్టుగానే భారతదేశం అంటే యుద్ధాన్ని మొదలుపెట్టింది అనుకోవడం కంటే ఒక ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడానికి సర్జికల్ స్ట్రైక్ చేసింది అని చెప్పి స్పష్టంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే భారతదేశం పైన ఒక రకమైనటువంటి దాడిని పాకిస్తాన్ చేసినట్టుగానే మనం ఊహించాలి. ఎందుకంటే పహల్గాంలో జరిగినటువంటి మతాన్ని అడ్డు పెట్టుకొని మతాన్ని చూసి మతాన్ని అడిగి మరీ హిందువులను హత్య చేసినటువంటి సంఘటన తీవ్రంగా భారతీయుల్ని కలిసివేసింది, ప్రపంచాన్ని మొత్తం కలిసివేసింది. ఈ సంఘటనలో భారతదేశం ఎప్పుడు పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తుందా అని చెప్పి భారతీయులందరూ ఎదురు చూసిండ్రు. కానీ భారతీయులది కానీ హిందువులది కానీ ఇతరులపై దాడి చేసేటువంటి మనస్తత్వం లక్షణం కాదు. అట్లా అని మనపైన దాడి చేసినప్పుడు చేతులు ముడుచుకొని కూర్చునేటువంటి లక్షణం కూడా కాదు. ఖచ్చితంగా మనపై దాడి చేసినప్పుడు శత్రువుని హతమార్చేటువంటి లేకపోతే ఎదుర్కొనేటువంటి శక్తి భారతదేశానికి ఉన్నది. కాబట్టి ఎప్పుడు కయ్యానికి కాలుదోదు, కయ్యానికి ఎవరైనా వస్తే సహించేటువంటి పరిస్థితి కూడా భారతదేశానికి కాదు అని చెప్పి ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిరూపించిందని చెప్పి చెప్పుకోవచ్చు. స్పష్టంగా ఉగ్రస్థావరాలు అక్కడ ఉన్నాయి. ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ తయారు చేస్తుంది. ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీగా పాకిస్తాన్ రెడీ అయిందని చెప్పి ప్రపంచంలోని అన్ని దేశాలకు భారతదేశం చాలా సంవత్సరాలుగా తెలియజేస్తూనే ఉన్నది. పాక్ కాశ్మీర్ ని కొంత ఆక్రమించుకొని అక్కడ ఉగ్రస్థావరాలను ఏర్పాటు చేసి భారత్లో అల్లకల్లను సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నది. అట్లనే మతం పేరుతోటి ఒక రకమైనటువంటి ఉద్రిక్తతల్ని సృష్టించేటువంటి ప్రయత్నం కూడా భారతదేశంలో చేయడానికి పాకిస్తాన్ ఒక కుట్ర పట్టింది. అందులో భాగంగానే ఉగ్రవాదుల్ని ప్రేరేపించి మతాన్ని ఆధారంగా చేసుకొని హత్యలు చేయడం జరిగింది. పాక్ ఏమనుకుందంటే ఈ హత్యల వల్ల భారతదేశంలో మత కల్లోలాలు విజృంభిస్తాయి, హిందువులను చంపింది కాబట్టి హిందువులందరూ కూడా ముస్లింల మీద దాడికి దిగబడతారు, పెద్ద ఎత్తున మత కల్లోలం జరగడం ద్వారా భారత్లో అంతర్గతంగా కొంత ఇబ్బందికర పరిణామాలు సంభవిస్తాయని చెప్పి పాక్ ఊహించింది. కానీ భారతదేశంలో భారతీయులందరూ దేశ రక్షణ కోసం ఐక్యంగా నిలబడ్డారు. పాకిస్తాన్ కుట్రను గ్రహించిండు భారత పౌరులు, భారత ప్రజలు. భారతదేశంలో ఒక రకమైనటువంటి అంతర్గత పోరాటానికి పాకిస్తాన్ ప్రయత్నం చేసింది అనేటువంటి విషయాన్ని గ్రహించారు. కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ పైన పూర్తి విశ్వాసాన్ని ప్రకటించినటువంటి భారతీయులు మీరు ఏ చర్యలు తీసుకున్నా దానికి సన్నద్ధంగా ఉన్నాం, అండగా ఉన్నామని చెప్పి భారతీయులు ప్రధానమంత్రికి అండగా నిలబడ్డారు. కాబట్టే ఇవాళ మనం యుద్ధం చేసిన పాకిస్తాన్ మీద దాడి చేసినాం కంటే అనడం కంటే ఉగ్రస్థావరాలపై మనం సర్జికల్ స్ట్రైక్ చేసినాం, ఉగ్రస్థావరాలని ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలని అక్కడ ముఖ్యంగా ఒక 30 నుంచి 40 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టుగా కూడా మనకు అర్థమైతా ఉంది. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం. భారతదేశం యొక్క శక్తి మరొకసారి ప్రపంచ దేశాలకి తెలియజేయడం అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా మరి దాడి అనంతరం కూడా న్యాయం జరిగిందంటూ కూడా అటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఎక్స్ లో పోస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి జై హింద్ అంటూ కూడా భారత్ సైన్యం ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇది సర్జికల్ స్ట్రైక్ కాదు, భారత్ భూగమం నుంచి అత్యంత ఖచ్చితత్వంతో చేసిన దాడులను కూడా వెల్లడించింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే నాకై అనిపిస్తున్నటువంటి నేను నిన్నటి పరిణామాలను చూసిన తర్వాత సరే ఎవరి ఊహాగానాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మన సైన్యం ప్రకటించింది ఇది యుద్ధంగా సైన్యం ఇప్పటి వరకు ప్రకటించలే. సైన్యం ప్రకటించింది ఏంటంటే అక్కడ స్థావరాల పైన మెరుపు దాడులు చేసినాము, అంటే సర్జికల్ స్ట్రైక్ చేసినామనే సైన్యం ప్రకటించింది. కాబట్టి నేను కూడా ఇది పెద్ద యుద్ధంగా నేను కూడా భావించట్లేదు. అసలు యుద్ధం అంటే ఏంది? గతంలో యుద్ధం అంటే బలగాలు సరిహద్దులలో మోహరించడం, తద్వారా పెద్ద ఎత్తున ఆయుధాలని వినియోగించడం, ఆ దేశ సరిహద్దుల్ని కబలించడం, అక్కడి ప్రజల్ని నష్టపరచడం, ఇట్లాంటి అంటే ప్రాణాలు తీయడం లాంటి సంఘటనలే యుద్ధంగా భావించేవాళ్ళు. కానీ మారుతున్నటువంటి కాలంలో చాలా ఆధునిక యుగం వచ్చిన తర్వాత యుద్ధాల రూపు పూర్తిగా మార్చుకుంది.
మార్చుకుంది కాబట్టి యుద్ధాల రూపు మారిపోయిన తర్వాత ఏమైందంటే ఒక దేశం పైన ఇంకొక దేశం అంతర్గత కల్లోలాలను రేపించే ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే పాకిస్తాన్ మన దేశంలో ఉండబడేటువంటి హిందువులను, అది కూడా పర్యాటకులను, గతంలో చూసినట్టయితే కశ్మీర్లో ఉండేటువంటి వ్యక్తులపైనే దాడి జరిగేది. కానీ ఇప్పుడు ఏమైంది, పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగినాయి. అంటే కశ్మీర్కు పర్యాటకులు రావద్దు, కశ్మీర్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఒంటరైపోవాలా, కశ్మీర్కు భారతీయులు రాకపోతే కశ్మీర్ మళ్ళీ ఒక అనాథగా మారిపోతే కశ్మీర్ను మనం కబలించడానికి ఈజీ అవుతుందని చెప్పి పాకిస్తాన్ భావించింది. కానీ కశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగమే, కశ్మీర్ ప్రజలు కూడా మా వాళ్ళే అని చెప్పి ఇప్పటికి భారతీయులు స్పష్టంగా దృఢంగా నమ్మిండ్రు. కాబట్టి కశ్మీర్లో జరిగినటువంటి సంఘటన దేశం పైన జరిగినటువంటి ఒక దాడిగానే భావించిండ్రు. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి భారత్ కూడా అదే రకమైనటువంటి వ్యవహారాన్ని అవలంబించింది. పాకిస్తాన్కి సింధు నది నీటిని ఆపేసింది, తర్వాత ఇతర ఉపనదుల నీటిని కూడా ఆపేసింది, చాలా డ్యాంల గేట్లు మూసేసింది. Yes. తద్వారా పాకిస్తాన్ లో ఒక రకమైనటువంటి అలజడి, ప్రజలలో భయాందోళనలు మొదలైంది. కాబట్టి మనం యుద్ధం ఎప్పుడో ప్రారంభించినాం. ఆ యుద్ధ నీతిని మనం అర్థం చేసుకోవాలి. యుద్ధాన్ని భారతదేశం అక్కడి పాకిస్తాన్ లోని అమాయక పౌరులను హతమార్చేటువంటి లక్ష్యం భారతదేశానికి లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క దుర్నీతిని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఏదైతే మతోన్మాద చర్యలు ఉన్నాయో, మతోన్మాద దాడులు ఉన్నాయో వాటిని ఖండించాలి. ఈ మతోన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో భారత్ పనిచేస్తా ఉంది. కాబట్టి సామాన్య పౌరులకు ఇబ్బందులు లేకుండా, సామాన్య పౌరులు మరణాల వైపు పోకుండా కేవలం ఉగ్రవాదులనే టార్గెట్ చేసుకొని ఇలా భారతదేశం యుద్ధాన్ని మన సర్జికల్ స్ట్రైక్ ని స్టార్ట్ చేసింది. ఒకవేళ పాకిస్తాన్ కప్పించి యుద్ధానికి వస్తే ఎట్టి పరిస్థితులలో కూడా భారత్ వెనుకపోయేటువంటి అవకాశమే లేదు. ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా భారతదేశానికి అండగా నిలబడ్డాయి. కాబట్టి శాంతిని, ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్పేందుకు, ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత్ నడుం కట్టింది. దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతిస్తాయి. ఇదే అంశాన్ని చాలా మంది తమ పోస్టులలో పెడతా ఉన్నారు. జై హింద్ అంటా ఉన్నారు, భారతదేశానికి జయమవుతుంది అని చెప్తా ఉన్నారు, పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పిందంటా ఉన్నారు. ఇది శుభ పరిణామంగా ఒక ఈ దేశం ఇప్పుడే పాకిస్తాన్ కబలించాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే చాలా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం కాబట్టి నరేంద్ర మోదీ గారు ఈ దేశ రక్షణ కోసము, దేశంలో అభివృద్ధి కోసం చాలా పక్కడబంది నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వారు తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా దేశ హితం కోసం ఉంటది. కాబట్టి ఇలా భారతీయులంతా వారి పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎస్ ప్రసాద్ గారు, మరి ముఖ్యంగా మనం చూసాం, ఇటు పహల్గామ్లో ఉగ్రదాడితో ఒక్కసారిగా ఇటు భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ దాడి నేపథ్యంలో కూడా అక్కడ పాకిస్తాన్కు సింధు జలాలను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అప్పటికైనా పాక్ దానికి ధీటుగా బదులు సమాధానం ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే ఇట్లా మెరుపు దాడులు చేయడం అంటే పాక్ కూడా అదే రీతిలో మేము యుద్ధానికి సిద్ధం అంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇంకా ఈ యుద్ధం ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది అంటారా? అసలు రాత్రికి మొన్నటి దాకా ఆపరేషన్ కగార్ పేరుతో ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రయత్నం చేసిన భారత్ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ పేరుతో, ఆపరేషన్ సింధూర్ పేరుతో మరోసారి మెరుపు దాడులు నిర్వహిస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఏ విధంగా అంతర్గతంగా అయినా బహిర్గతంగా అయినా ఉగ్రవాదాన్ని సహించము అని చెప్పి భారతదేశం కానీ, ప్రధాని నరేంద్ర మోదీ కానీ ప్రపంచానికి తెలియజేసినటువంటి అంశం ఇది. దేశంలో అంతర్గత ఉగ్రవాదులు ఈ దేశ విచ్ఛిన్నం కోసము దేశంలో ఆయుధాలు పట్టుకుని అమాయకుల పౌరుల పైన దాడులు చేస్తూ, ఇన్ఫార్మర్ల పేరుతో హత్యలు చేస్తూ, ఒక దేశంలో ఒక రకమైనటువంటి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఒకవైపు మట్టు పెడుతూనే, మరోవైపు దేశ సరిహద్దుల్ని కబలిస్తూ ఈ దేశంలో అంతర్గత యుద్ధానికి శ్రీకారం చుడుతున్నటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని కూడా అదే స్థాయిలో అంతమొందించేటువంటి ప్రక్రియను భారతదేశం చేపట్టింది. నరేంద్ర మోదీ గారు ఇటు దేశంలో అటు దేశ సరిహద్దుల్లో కూడా రెండు దగ్గర ఎక్కడైనా ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని సహించను, ఖచ్చితంగా వీటిని ఉక్కుపాదంతో అణిచివేస్తానని చెప్పి స్పష్టం చేశారు. ఆయన అదే లక్ష్యంతో ఇలా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా సరే తుపాకీ పట్టుకొని అమాయకులను బెదిరించేటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. వాళ్ళని ఖచ్చితంగా దండించాల్సిందే, శిక్షించాల్సిందే. ఏదైతే ఉగ్రవాద ఐడియాలజీ ఉందో, ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు ఆ ఆశయంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇంటా బయట రెండు దగ్గరలో ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టుగా అర్థమవుతా ఉందండి. ఎస్ ప్రసాద్ గారు, మరి మొన్నటి వరకు చర్చలకు, ఉగ్రదాడులతో, ఉగ్రవాదులతో చర్చలకు అసలు సంబంధమే లేదు, చర్చించే ప్రసక్తి లేదు. అటు
అన్నలు తుపాకీ వదిలిన తర్వాతే వాళ్ళతో ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది తప్ప అంతవరకు వాళ్ళకు ఆ మాటల్లో మాట్లాడుకోవడం లేవంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు రాత్రికి రాత్రి ఇట్లా మెరుపు దాడులు చేయడం అంతకు ధీటుగా కూడా పాక్ బదిలిచ్చే ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేస్తోంది. మరి ఆ శత్రువుని ఎదుర్కొనేందుకు భారత్ ఎప్పటికీ మాకు శత్రువే, ఆ విధంగా మేము ముందుకు వెళ్తాం, ఆ శత్రువుని ఎదుర్కొనేందుకు శత్రువుతో యుద్ధం చేసేందుకు మేము ఎప్పటికైనా సిద్ధమే అంటూ కూడా పాక్ ధీటుగా బదిలిచ్చింది. మరి ఈ భారత సైన్యం మెరుపు దాడుల నేపథ్యంలో కూడా పాక్ కూడా మళ్ళీ తిరిగి దాడులు చేసే అవకాశం ఉందంటారా? పాక్ ఇప్పుడే కాదమ్మా, పాక్ గతంలోనే మన పైన దాడులు చేసింది. ఎప్పుడైతే సరిహద్దుల్లోకి వచ్చి పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశంలో ఉండబడే హిందువుల్ని మతం పేరుతో గుర్తించి హత్య చేసిండ్రు, అప్పుడే పాకిస్తాన్ మన పైన యుద్ధం మొదలు పెట్టినట్టుగా మనం అర్థం చేసుకున్నాం. అయితే పాకిస్తాన్ యొక్క దుర్నీతిని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టాలి కాబట్టి, ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యల్ని ఎండగట్టాలి కాబట్టి ఖచ్చితంగా అంశాల్ని అన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసినాం. పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలను కూడా అన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసినాం. శాంతిని కాపాడడం కోసమే మేము యుద్ధం చేయాల్సి వస్తుంది, శాంతిని కాపాడడం కోసమే మేము ఆయుధాలను ఎత్తాల్సి వస్తుంది అని చెప్పి ప్రపంచ దేశాలకు తెలియజెప్పినాం. కాబట్టి ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం పక్షాన్ని నిలబడ్డాయి, మన పాకిస్తాన్ ని ఒంటరిని చెప్పి. అది మనం అర్థం చేసుకోవాలి. అట్లనే అంతర్గతంగా ఉండబడేటువంటి ఉగ్రవాదులతోటి వాళ్ళు మొన్నటిదాకా అమాయకమైనటువంటి ప్రజల్ని హత్య చేసి హతమార్చి ఇన్ఫార్మర్ల పేరుతో సామాన్య గిరిజనులను హతమార్చినటువంటి నక్సలైట్లను కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైతే అంతమంది పోయేటువంటి పరిస్థితి వచ్చిందో అప్పుడు చర్చలకు వాళ్ళు తెరలేపుతా ఉన్నారు. చర్చల కోసమే అయితే గతంలోనే చర్చలు వాళ్ళు లేఖలు రాసేవాళ్ళు. కానీ సైన్యం చర్యలు తీసుకున్న తర్వాత, పోలీసులు పైచేయి అయిన తర్వాత, నక్సలైట్లు అందరూ హతమైపోయి ఏదో కొంతమంది పిడికెడు మంది నక్సలైట్ నాయకులే మిగిలిన తర్వాత ఇప్పుడు చర్చలంటూ కొత్త రాగం పాడుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చర్చల్ని తిరస్కరించింది. ఒక్కటే, ఎవరైనా ఆయుధం పట్టుకొని వస్తే ఆయుధం పట్టుకున్నటువంటి వ్యక్తులతో, ఆయుధం పట్టుకున్న వాళ్ళే మాట్లాడతాం. ఆయుధం పట్టుకున్నటువంటి వ్యక్తులతో చేతులు ఎలాంటి ఆయుధాలు లేకుండా సామాన్య మానవులపై మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆయుధాలే ప్రశ్నిస్తాయి, ఆయుధాలకు ఆయుధాలే సమాధానం చెప్తాయి. అదే ఇక్కడ కర్రెకుట్టలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లనే మన సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ ఆయుధ విన్యాసాలను చేస్తా ఉంది. మన దేశ సైనికుల పైన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సైనికుల పైన కాల్పులు జరుపుతా ఉంది. వాళ్ళ నుంచి కవ్వింపు చర్యలు మొదలైన తర్వాతే, భారత సైనిక ఉగ్రవాద స్థావరాలను గుర్తించిన తర్వాతే ఇవాళ పాకిస్తాన్ లో ఉండబడే ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేయడం జరిగింది. ఖచ్చితంగా మనము యుద్ధమే కనుక వస్తే పాకిస్తాన్ 20 గంటలలో ఖతమైపోతుంది. కానీ భారతదేశం పాకిస్తాన్ ఆక్రమించుకోవాలనో, పాకిస్తాన్ అంతమొందించాలనేది భారతదేశం లక్ష్యం కాదు. ఇప్పుడే కాదు, గత వేల సంవత్సరాల నుంచి ఎప్పుడు తీసుకున్నా భారతదేశం ఏ దేశం మీద కూడా దండెత్తినటువంటి లేకపోతే ఆక్యుపై చేసుకున్నటువంటి చరిత్ర భారతదేశానికి, భారతీయులకు లేదు. అట్లనే మన దేశం పైన ఎవడైనా కన్నేస్తే, మన దేశాన్ని ఎవడైనా కబలించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళను అంతే ధీటుగా ఎదుర్కొన్నటువంటి వీరోచిత పోరాటాలు చేసినటువంటి చరిత్ర కూడా భారతదేశానికి ఉన్నది. కాబట్టి గమనించాల, ఎక్కడైనా ఉగ్రవాదం ఉంటే ఆ ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అరిచేసేటువంటి ఏకైక లక్ష్యంతో, అది ఇంటైనా బయటైనా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఉగ్రవాదుల్ని, దేశ రక్షణకు భంగం కలిగించేటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు. వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. అదే చర్యల్లో భాగంగా ఇలా సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి. దీన్ని కాదని పాకిస్తాన్ ఇంకా పెద్ద ఎత్తున ఏదైనా యుద్ధానికి సిద్ధమైతే దానికి కూడా భారతదేశం చాలా రెడీగా ఉంది. భారత పౌరులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతు ఇస్తా ఉన్నాయి. అయితే యుద్ధాన్ని భారతదేశం కోరుకోవడం లేదు, శాంతినే కోరుకుంటా ఉంది. అదే క్రమంలో ఉగ్రవాదులు ఎక్కడనో ఉగ్రవాదులను హతమార్చేటువంటి కార్యక్రమం చేపడతా ఉంది. దానికి పాకిస్తాన్ కూడా వాస్తవంగా మద్దతు చేయాలి. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను అందరినీ భారతదేశానికి అప్పగించాలి. ఆ చర్యలు పాకిస్తాన్ తీసుకుంటే భారత్ కూడా సమర్థిస్తుంది. నిజంగా ఉగ్రవాదులు హఫీజ్ సయీద్ లాంటి అక్కడ పెట్టుకొని పెద్ద ఎత్తున రక్షణ కల్పించి వాళ్ళ లాహోర్లోని పెట్టుకొని ఆయనకు రక్షణ కల్పిస్తా ఉన్నారు కదా, అది ప్రపంచం ముందు మనం చూపెట్టగలిగినాం కదా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద సైనిక చర్య తీసుకోవాల్సి వస్తే, దాడులు చేయాల్సి వస్తే వెనక్కిపోదు. కానీ ఉగ్రవాదుల్ని మేము పట్టిస్తాము, ఖచ్చితంగా మా దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాదులను అందరినీ భారతదేశానికి అప్పగిస్తాము, మేము చేసినటువంటి చర్య తప్పు అని చెప్పి కనుక పాకిస్తాన్ లొంగిపోతే భారతదేశం యుద్ధానికి పోయేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్ర చర్యల్ని మానేసి భారతదేశానికి మోకరిల్లితే యుద్ధం ఆగుతుంది. లేదంటే పాకిస్తాన్ కు ధీటుగా జవాబు చెప్పడానికి భారతదేశానికి చాలా సైనిక బలగం ఉంది. అన్నిటికంటే మించి ఒక మిస్సైల్ లాంటి నరేంద్ర మోదీ గారు భారతదేశానికి, మొత్తం భారతీయులందరూ పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున నమ్మకం కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఉన్నంతసేపు భారతదేశానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదనేది భారత ప్రజలు నమ్ముతా ఉన్నారు, నేను కూడా నమ్ముతా ఉన్నాను.
ఎస్ ప్రసాద్ గారు, మరి ఈ దాడితో పూర్తిగా ఇప్పుడు అన్ని వ్యవస్థలు ఇప్పటికే అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. మరి ఏ సమయంలోనైనా దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే 244 జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ మాక్ డ్రిల్ కూడా 1971 తర్వాత మళ్ళీ మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే తొలిసారి అంటూ కూడా పేర్కొంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మాక్ డ్రిల్ అనేది ఏంటంటే ఒకవేళ యుద్ధం వస్తే ఏ రకంగా రక్షణ పొందాలి మనం, ఏదైనా బాంబు పడింది, మిసైల్ పడింది, పడినప్పుడు దాని నుంచి ఎట్లా రక్షణ పొందాలి అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగించడం కోసం చేసేటువంటి కార్యక్రమం మాక్ డ్రిల్. ఇది నిజంగానే యుద్ధం వస్తుంది, యుద్ధం జరుగుతుంది, ఏదో రాబోతుంది అని చెప్పేటువంటి ఒక సూచన కాదు ఇది. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది, మన మీద యుద్ధం ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వచ్చినప్పుడు ప్రజలు ఎట్లా ప్రమత్తంగా ఉండాలి అని చెప్పేటువంటి ఒక కార్యక్రమం ఇది. మామూలుగా దీనికి పెద్ద ప్రాముఖ్యత ఏం లేదు, అంటే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఈసారి చేస్తున్నాం కాబట్టి పెద్దగా చర్చనీయాంశమైంది. కానీ పౌరులు ఇప్పుడు ఒక దగ్గర బాంబు పడింది, మంటలు చెలరేగుతా ఉన్నాయి, దాన్ని ఎట్లా రక్షణ పొందాలి, లేదా ఏదైనా గ్యాస్ లాంటిది లీక్ అయింది, మన దేశం మీద వాళ్ళు ఏదైనా అటాక్ చేసినారు, లేకపోతే ఏదైనా కెమికల్ అటాక్ జరిగింది, దాని నుంచి ఎట్లా రక్షణ పొందాలనేటువంటి విషయాల్ని పౌరులకు తెలియజెప్పేటువంటి ఒక కార్యక్రమం ఈ మాక్ డ్రిల్. ఈ మాక్ డ్రిల్ వల్ల ప్రజలు కొంత అవేర్నెస్, అంటే యుద్ధం వస్తే ఎట్లా రక్షణ పొందాలనే దానిపైన అవేర్నెస్ వస్తుంది. వాళ్ళు రక్షించుకునేటువంటి విధంగా చర్యలు తీసుకుంటూ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం, వాళ్ళ ప్రాణాలు పోకుండా ఉండడం కోసం తీసుకునేటువంటి చర్యలు ఇవి. వీటిని ప్రభుత్వం దేశంలోని చాలా జిల్లాలలో జరుపుతా ఉంది. మన దగ్గర కూడా తెలంగాణలో కూడా బహుశా 4 చోట్ల ఈ రోజే ఈ మాక్ డ్రిల్స్ జరుగుతా ఉన్నాయి. ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమమే తప్ప ఇది యుద్ధ సన్నాహం కాదు. ఒకటేంటంటే పాకిస్తాన్ తో యుద్ధం చేయాలని చెప్పి ఎవరు భారతదేశం కోరుకోవట్లేదు ఎప్పుడు. కానీ పాకిస్తాన్ కనుక మన పైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేదే లేదు. ఆల్రెడీ మన పౌరుల్ని 26 మంది అమాయక హిందువుల్ని పొట్టన పెట్టుకున్నారు ముస్లిం ఉగ్రవాదులు, ముస్లిం తీవ్రవాదులు. అట్లని భారతదేశంలో ఉండబడేటువంటి ముస్లింలందరినీ కూడా ప్రభుత్వమో ప్రజలు అనుమానించట్లేదు, అవమానించట్లేదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లింలైనా, హిందువులైనా, సిక్కులైనా, జైనులైనా, క్రిస్టియన్లైనా, బౌద్ధులైనా ఎవరైనా సరే అందరూ కూడా భారతీయులు అనేటువంటి భావనతోటే ఇలా భారత ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అదే క్రమంలో ఎవరైనా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడితే, ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తే, ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తే, ఈ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనుకాడడం లేదు. కాబట్టి ఈ అంతర్గత భద్రతను, మనకు సరిహద్దుల్లో ఉండేటువంటి భద్రతను సమతూకమేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే పౌరుల్ని అలర్ట్ చేయడం కోసం, పౌరుల్ని చైతన్యవంతం చేయడం కోసం, రక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని అవగతం చేయడం కోసమే ఈ రోజు మాక్ డ్రిల్స్ చేస్తా ఉన్నారమ్మ. ఎస్ ప్రసాద్ గారు, మొత్తానికి ఇటు ఏదేమైనప్పటికీ భారత్ శాంతియుతంగా వెళ్ళాలి, యుద్ధంతో కాదు శాంతియుతంగా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ఆ దిశగా పాక్ కూడా దేశం విడిచి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా పాక్ అదే బుద్ధి మార్చుకోకుండా అదే రీతిలో మళ్ళీ యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఏదేమైనా ఇటు ఈ ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇప్పటికే దాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ దాడులు ఇప్పటికైనా ఆపి మరి శాంతియుతంగా వెళ్ళాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇక రైట్, వివిధ వార్తాపత్రికలు వచ్చిన ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించడానికి ధన్యవాదాలండి. నమస్తే. ఇక ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.